వార్‌లోని యూఎస్‌కి దెబ్బ మీద దెబ్బ అయితే తగులుతున్నట్టుగా క్లియర్‌గా కనపడుతున్నది. యాక్చువల్లీ ఈ వార్‌లోని యూఎస్ టోటల్‌గా 42 ఎయిర్ క్రాఫ్ట్స్‌ని కోల్పోయినట్టుగా నిన్నే న్యూస్ వచ్చింది కదా! ఇప్పుడు యూఎస్ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ రిలేటెడ్‌గా కూడా ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది. వీటన్నిటిని ఈరోజు మార్కెట్ అనాలిసిస్‌లోని డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఈరోజు స్టాక్ ఆఫ్ ది డే మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్‌తో పాటు చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ ఉన్నాయి. అన్నీ కూడా వన్ బై వన్ క్విక్‌గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 231 పాయింట్స్ పెరిగి 75,415 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 64 పాయింట్స్ పెరిగి 23,719 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.11% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.26% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.15% పెరిగింది. ఈరోజు మార్కెట్ని ఇంపాక్ట్ చేసేటువంటి థింగ్స్ గురించి మాట్లాడుకోవాలంటే యుఎస్ ఇరాన్ మధ్యన డిస్కషన్స్ రిలేటెడ్గా పాకిస్తాన్ వాళ్ళు ఇరాన్కి చెందినటువంటి ఫారెన్ మినిస్టర్ని మీట్ అయ్యి యుఎస్ పంపినటువంటి ప్రపోజల్స్ రిలేటెడ్గా డిస్కషన్స్ జరుపుతున్నారని చెప్పేసి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తుండడంతోనే కొంత ఈ రోజు మార్కెట్లో రికవరీ అయితే కనపడింది. బట్ ఇరాన్ యుఎస్ పెట్టినటువంటి కండిషన్స్ కి ఒప్పుకుంటుందా అంటే నిన్నే ఇరాన్ సుప్రీం దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయి? ఆయతుల్లా ఖమేనీ దగ్గర నుంచి ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా బయటకు తీసేయాలని చెప్పి యుఎస్ అడుగుతుంది కదా. కానీ ఆయన ఏమన్నారు? ఇరాన్ దగ్గర నుంచి ఒక్క రేణువు కూడా బయటకు పోకుండా చూడాలని చెప్పేసి ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఈ ఎన్రిచ్డ్ యురేనియం ని బయటికి పంపడానికి ఇరాన్ అయితే ఇష్టపడట్లేనట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. యుఎస్ ఏం చెప్తుందంటే దాన్ని బయటికి తీసుకొచ్చి మేమేం వాడుకోము, దాన్ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసేస్తాం అని చెప్తున్నా కూడా ఇరాన్ ఈ విషయంలో అస్సలు వెనక్కి తగ్గట్లేదు. దట్టు ఈ వార్ లో మనం ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసాం అనుకోండి, యుఎస్ రిలేటెడ్ గా వస్తున్నటువంటి న్యూస్లు మనం చూసినట్లయితే నిన్నే యుఎస్ కి చెందినటువంటి 42 ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఈ వార్ లో యుఎస్ కోల్పోయిందని చెప్పేసి అప్డేట్ వచ్చింది కదా. ఈ రోజు వాషింగ్టన్ పోస్ట్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం యుఎస్ దగ్గర ఉన్నటువంటి టోటల్ ఇంటర్సెప్టర్స్ ఏవైతే ఉన్నాయో దానిలోని 50% ఆఫ్ ది ఇంటర్సెప్టర్స్ ని ఈ వార్ లో యుఎస్ యూజ్ చేసేసింది. ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాక్ 50% ఖాళీ అయిపోయిందని చెప్పి వాషింగ్టన్ పోస్ట్ వాళ్ళే రిపోర్ట్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి ఈ వార్ లోని యుఎస్ ఎంతో కొంత నష్టపోయినట్టుగానే మనకి క్లియర్ గా కనపడుతుంది కదా. మైట్ బి దాంతోనే అనుకుంటా డొనాల్డ్ ట్రంప్ మాటికి ఇరాన్ కి డెడ్ లైన్ విధిస్తున్నా ఆ డెడ్ లైన్ ఎండింగ్ వచ్చేసరికి పాకిస్తాన్ ఆగమన్నదని ఆగేమనో, లేదంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఆగమన్నాయని చెప్పి ఆగేమనో ఆయన చెప్తూ దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ఆయన ఏమన్నారు? ఈ వీకెండ్ వరకు లేదా నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ వరకు ఆగుతాం, ఒకవేళ ఇరాన్ గనక డీల్ కి రాకపోతే ఇరాన్ పైన స్ట్రాంగ్ అటాక్ చేస్తామని చెప్తున్నారు కదా. నిజంగా ఇప్పుడు యుఎస్ ఇరాన్ పైన అటాక్ చేస్తుందా లేదా అంటే మైట్ బి యుఎస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చూసినా యుఎస్ వార్ కి రెడీగా లేనట్టుగానే అర్థమవుతుంది. బట్ వార్ విషయంలో మనం ఏం చెప్పలేం, అంటే యుఎస్ అటాక్ చేస్తా లేదా అన్నది మనం చెప్పలేం యాజ్ ఆఫ్ నో క్లియర్ గా. మరొక 2-3 డేస్ లోని మనకి దీని రిలేటెడ్ గా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో చూస్తే యుఎస్ పెట్టినటువంటి కండిషన్స్ కి ఇరాన్ అయితే ఒప్పుకోవట్లేనట్టుగానే కనబడుతున్నది. ఒకవేళ ఇరాన్ యుఎస్ పెట్టినటువంటి కండిషన్స్ కి ఒప్పుకుని డీల్ గనక జరిగినట్లయితే అది గ్లోబల్ మార్కెట్స్ కి బిగ్ రిలీఫ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వీకెండ్ లో వార్ రిలేటెడ్ గా ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ వచ్చినట్లయితే వెంటనే మీకు మన సోషల్ మీడియా ఛానల్స్ లైక్ వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్లో కావచ్చు షేర్ చేస్తాం. ఒకవేళ మీరు ఫాలో అవ్వట్లేనట్లయితే కింద లింక్స్ ఉంటాయి, లింక్స్ మీద క్లిక్ చేసి ఫాలో అవ్వండి. వెంటనే మీకు అప్డేట్స్ అయితే వస్తాయి. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఈ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే, ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని ఎంటీఆర్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్లీ ఎంటీఆర్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అన్నది కూడా డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ముందు ఎంటీఆర్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే వీళ్ళ ఎగ్జిస్టింగ్ కస్టమర్ దగ్గర నుంచి వీళ్ళకి ఈ రోజు 467 crores వర్త్ ఆర్డర్ అయితే విన్ అయినట్టుగా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళ రిజల్ట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు వీళ్ళ ఆర్డర్ బుక్ గురించి అది మనం డిస్కస్ చేసుకున్నాం కదా. వీళ్ళ దగ్గర మార్చ్ క్వార్టర్ ఎండింగ్ నాటికి దగ్గరగా 2,500 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నట్లయితే దాని తర్వాత వీళ్ళకి రీసెంట్ గానే వీళ్ళ ఎగ్జిస్టింగ్ కస్టమర్ దగ్గర నుంచి 2,278 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు మరొక 460 crores వర్త్ ఆర్డర్ వచ్చిందంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్డర్ బుక్ సైజ్ కన్నా కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్సే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి ఇంతలా ఆర్డర్స్ రావడానికి రీజన్ వీళ్ళకి బ్లూమ్ ఎనర్జీ క్లయింట్ ఉన్నారు కదా. ఈ బ్లూమ్ ఎనర్జీ నుంచే వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లో 50% వరకు కంట్రిబ్యూషన్ వస్తుంది. బ్లూమ్ ఎనర్జీ వాళ్ళకి ఏ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా ఏదైతే ఆపర్చునిటీ బిల్డ్ అవుతుందో దాంతోనే వీళ్ళకి బ్లూమ్ ఎనర్జీ దగ్గర నుంచి కంటిన్యూస్ గా మంచి ఆర్డర్స్ అయితే వస్తున్నట్టున్నాయి. ఈవెన్ ఫ్యూచర్ లో కూడా వీళ్ళకి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీంతోనే లాస్ట్ 6 months లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, స్టాక్ 200% పైన పెరిగిపోయింది. ఈవెన్ లాస్ట్ 1 month లో కూడా మీరు చూసినట్లయితే స్టాక్ లోని చాలా మంచి ర్యాలీయే కనపడింది. ఇప్పుడు ఇంత పెరిగి
ఆగిపోయిన తర్వాత ఎంటీఆర్ టెక్నాలజీస్లోని ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అంటే వాల్యుయేషన్ ప్రకారం మనం చూసినట్లయితే ఫ్రెష్గా ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇప్పుడు స్టాక్ అయితే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లోనే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఎంటీఆర్ టెక్నాలజీస్లోని మంచి వాల్యుయేషన్ అంటే ఎర్లీ స్టేజ్లోని మంచి వాల్యుయేషన్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే నో ప్రాబ్లం. అలా కాకుండా ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే మాత్రం ఆ వాల్యుయేషన్ రిస్క్ ఉన్నదన్నది గుర్తుపెట్టుకోవాలి. అలాగని చెప్పి కంపెనీకి ఆపర్చునిటీ లేదా అంటే ఆపర్చునిటీ అయితే ఉన్నది, బట్ ఆపర్చునిటీ ఉన్నా కూడా మనకి ఇక్కడ వాల్యుయేషన్స్ కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. నువ్వు వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా ఉన్న టైంలో ఒక్క నెగిటివ్ న్యూస్ వచ్చినా లేదా మార్కెట్ లో ఏదైనా ప్రెషర్ కనపడినా ఆ టైంలో మనకి ఇటువంటి స్టాక్స్ అంటే బాగా ర్యాలీ అయిపోయినటువంటి స్టాక్స్ లోని ప్రెషర్ కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది అన్నది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళకి వన్ ఆఫ్ ది హైపర్ స్కేల్ పార్ట్నర్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ అయితే విన్నారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $1.1 బిలియన్. అంటే వీళ్ళు దగ్గరగా 10,000 crores వర్త్ కాంట్రాక్ట్ అయితే వినైనట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ కస్టమర్ కి వీళ్ళు ఆప్టికల్ కనెక్టివిటీ ప్రొడక్ట్స్ ని ఫైనాన్షియల్ ఇయర్ 27 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 29 మధ్యన సప్లై చేయబోతున్నారు. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ మనం చూసాం అనుకోండి, 20,000 crores పైన మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నటువంటి కంపెనీ ఇది. సో 20,000 crores పైన మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నటువంటి కంపెనీకి 10,000 crores వర్త్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ వచ్చిందంటే అది స్టెర్లైట్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా మనం చాలా పాజిటివ్ గా చూడొచ్చు. దట్టు ఇప్పుడు డేటా సెంటర్స్ రిలేటెడ్ గా ఏదైతే బూమ్ కనబడుతున్నదో దాంతో ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కంపెనీస్ కి చాలా మంచి కాంట్రాక్ట్స్ వస్తున్నాయి. ఈవెన్ ఫ్యూచర్ లో కూడా ఈ కంపెనీస్ కి మంచి కాంట్రాక్ట్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ లోన్స్ రికవరీ రిలేటెడ్ గా ఆర్బీఐ ఈ అక్టోబర్ 1 నుంచి చాలా టఫ్ రూల్స్ తీసుకురాబోతున్నట్టుగా వస్తున్నటువంటి అప్డేట్స్ ని బట్టి అయితే అర్థమవుతున్నాయి. యాక్చువల్లీ చాలా బ్యాంక్స్ కావచ్చు, ఎన్బిఎఫ్సీలు కావచ్చు అండ్ అలాగే కొన్ని రకాల ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లోన్స్ ఇచ్చిన తర్వాత రికవరీ రిలేటెడ్ గా రికవరీ ఏజెంట్స్ ని నియమిస్తారు కదా. కాకపోతే ఈ రికవరీ ఏజెంట్స్ కొన్ని సందర్భాల్లోని లోన్ తీసుకున్న వాళ్ళని వేధిస్తున్నారని చెప్పి కంప్లైంట్స్ ఎక్కువ వెళ్లడంతో ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఈ లోన్ రికవరీ రిలేటెడ్ గా అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అయితే ఇంప్లిమెంట్ చేయబోతుంది. దీనిలో భాగంగా మీకు లోన్ రికవరీ రిలేటెడ్ గా కాల్ చేయాలంటే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7 లోపే కాల్ చేయవలసి ఉంటుందని అండ్ అంతే కాకుండా లోన్ రికవరీ రిలేటెడ్ గా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కస్టమర్ యొక్క మొబైల్ ఫోన్ లో ఉన్నటువంటి ఫీచర్స్ ని డిసేబుల్ చేసేయడం ఆ ఫోన్ ని లాక్ చేయడం ఇటువంటి టెక్నాలజీని అయితే తీసుకొస్తే త్వరలో అని చెప్పి న్యూస్ వచ్చింది కదా. దీని రిలేటెడ్ గా కూడా ఆర్బీఐ క్లారిటీ ఇస్తూ మొబైల్ డివైసెస్ లో ఉన్నటువంటి ఫంక్షనాలిటీస్ ని రిస్ట్రిక్ట్ చేయడం కరెక్ట్ కాదని, ఒకవేళ మొబైల్ డివైసెస్ ని అలా లాక్ చేయాలనుకున్నట్లయితే ఓన్లీ ఒకే కేస్ అంటే మీరు కొన్నటువంటి మొబైల్ లోన్ తీసుకుని కొనుక్కుని ఆ లోన్ కనుక తిరిగి పే చేయలేనట్లయితే అటువంటి సందర్భంలో మొబైల్ డివైస్ లోని కొన్ని ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే డిసేబుల్ చేయొచ్చు. బట్ ఎమర్జెన్సీ కాలింగ్ ఫీచర్ కావచ్చు, పబ్లిక్ సేఫ్టీ అలర్ట్స్ కావచ్చు, వీటిపైన అయితే అసలు రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు, వీటినైతే ఎనేబుల్ చేసే ఉంచాలని చెప్పి ఆర్బీఐ రూల్ తీసుకొచ్చింది. అండ్ అంతే కాకుండా ఒకవేళ మొబైల్లో ఉన్నటువంటి ఇలా ఫీచర్స్ ని రిస్ట్రిక్ట్ చేసిన తర్వాత ఆ లోన్ తీసుకున్నటువంటి వ్యక్తి లోన్ రీపే చేసేస్తారు కదా. లోన్ రీపేమెంట్ అయిపోయిన తర్వాత వెంటనే మొబైల్ డివైజెస్ ని వాళ్ళు ఏదైతే లాక్ చేస్తారో వాటిలో ఉన్నటువంటి లాక్స్ అన్ని తీసిపెట్టేయాలి, మొబైల్ కంప్లీట్ గా వర్క్ చేసేలా చేయాలని చెప్పి ఆర్బీఐ రూల్ తీసుకురావడం జరిగింది. ఒకవేళ ఆ లాక్ తీయడం ఇమీడియట్ గా చేయకుండా డిలే చేసినట్లయితే గంటకి $250 చొప్పున ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆ కస్టమర్ కి అయితే పే చేయవలసి ఉంటుందని చెప్పి కూడా ఆర్బీఐ కొత్త రూల్ అయితే తీసుకొస్తుంది. ఇవన్నీ కూడా అక్టోబర్ 1 నుంచి ఆర్బీఐ ఇంప్లిమెంట్ చేయబోతుంది. సో దీనివల్ల లోన్ రికవరీ రిలేటెడ్ గా కొంతవరకు కస్టమర్స్ కి అయితే రిలీఫ్ రాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే దీనివల్ల మరొక నెగిటివ్ కూడా ఉన్నది. జనరలీ లోన్స్ రీపే చేసే వాళ్ళు రీపే చేసేస్తుంటారు. కొంతమంది కొన్ని సందర్భాల్లో టఫ్ ఉన్నట్లయితే కొంత డిలే చేస్తారు, కానీ వాళ్ళు కూడా రీపే చేసేస్తుంటారు. కానీ ఎవరైనా లోన్ రీపే చేయకూడదు అన్నట్టుగా బిహేవియర్ ఉన్నదనుకోండి, వాళ్ళ బిహేవియర్ మరింత చేంజ్ అయ్యి లోన్ రీపేమెంట్ రిలేటెడ్ గా బ్యాంక్స్ కి కొంత టఫ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. నెక్స్ట్ వరుణ్ బెవరేజెస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ వరుణ్ బెవరేజెస్ వాళ్ళకి పెప్సికోతో ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ బాటిలింగ్ అపాయింట్మెంట్ అండ్ ట్రేడ్ మార్క్ లైసెన్సింగ్ అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని పెప్సికో వాళ్ళు ఫర్దర్ గా కూడా ఎక్స్టెండ్ చేశారు. యాక్చువల్లీ ఇది April 30, 2039 వరకు ఉంది. కాకపోతే దాన్ని ఇప్పుడు పెప్సికో April 30, 2049 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ఈ ఎక్స్క్లూజివ్ లైసెన్స్ ఏదైతే ఎక్స్టెండ్ అయిందో అది వరుణ్ బెవరేజెస్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. దీంతో పాటుగా
ప్రీవియస్ గా ఉన్నటువంటి అగ్రిమెంట్ లోని వీళ్ళు అదర్ బిజినెస్ ని క్యారీ అవుట్ చేయకూడదు అన్నటువంటి రెస్ట్రిక్షన్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ఇప్పుడు డిలీట్ చేసేయడం జరిగింది. దీంతో పెప్సికో వాళ్ళు అదర్ బిజినెస్ రిలేటెడ్ గా కూడా ఎక్స్ప్లోర్ చేసి, అంటే ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లోర్ చేసి ఆ బెనిఫిట్ ని కూడా వరుణ్ బెవరేజెస్ పొందేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ లిమిటెడ్ వాళ్ళకి గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 228 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు 6 ట్రాన్స్ఫార్మర్స్ అండ్ 2 రియాక్టర్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ రైల్వే పిఎస్యు కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఒకటి, వీళ్ళకి ఎన్ఎండిసి లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 758 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్స్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ దీంతో పాటుగా వీళ్ళు నార్త్ ఈస్టర్న్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 244 crores. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి సుజ్లాన్ వాళ్ళకి సన్షూర్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి 195 మెగావాట్ రిపీట్ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని టోటల్ గా S144 ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా 2.4 గిగావాట్ ఆర్డర్స్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది సుజ్లాన్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ లీడింగ్ 4-వీలర్ మ్యానుఫ్యాక్చరర్ అయినటువంటి మారుతి సుజుకి వాళ్ళకి చెందినటువంటి అక్రాస్ మోడల్స్ పైన ఈ జూన్ మంత్ నుంచి 30,000 వరకు ప్రైస్ పెంచబోతున్నట్టుగా అయితే అనౌన్స్ చేశారు. యాక్చువల్లీ రీసెంట్ గా ఇన్పుట్ కాస్ట్ అయితే బాగా పెరిగిపోతున్నది కదా. ఈ కాస్ట్ పెరుగుతున్నా వీళ్ళు కాస్ట్ రిడక్షన్ మెజర్స్ తీసుకుని ఇప్పటి వరకు వెయిట్ చేసాం, కానీ ఇప్పుడు కాస్ట్ కంటిన్యూస్ గా పెరుగుతుండడం వల్ల వీళ్ళు జూన్ నుంచి ప్రైస్ హైక్ తీసుకోబోతున్నట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ ప్రైస్ హైక్ తీసుకోవడం వల్ల వీళ్ళ మార్జిన్స్ పైన ఇంపాక్ట్ పడకుండా ఉంటది కాబట్టి ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. బట్ కొత్తగా ఎవరైతే మారుతి కార్స్ కొనుక్కుందాం అనుకుంటుంటారో వాళ్ళపైన అదనపు భారం పడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫ్రా కంపెనీ అయినటువంటి దిలీప్ బిల్డ్కాన్ లిమిటెడ్ వాళ్ళు గుజరాత్ గవర్నమెంట్ కి చెందినటువంటి నర్మదా వాటర్ రిసోర్సెస్ వాటర్ సప్లై అండ్ కల్పసర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే విన్నారు. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 268 crores. ఈ ఆర్డర్ లో భాగంగా ఇక్కడ కనపడుతున్నటువంటి ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళు ఈపీసీ వర్క్స్ చేయడంతో పాటు 10 years పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ పిఎన్సి ఇన్ఫ్రాటెక్ వాళ్ళు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర నుంచి ఒక LOA రిసీవ్ చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 3,483 crores అండ్ ఈ ప్రాజెక్ట్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్స్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ SPML ఇన్ఫ్రా వాళ్ళకి రాజ్య విద్యుత్ ప్రసరణ నిగమ్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు రాజస్థాన్ కోటాలోని 400 kV గ్రిడ్ సబ్ స్టేషన్ రిలేటెడ్ గా వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 165 crores. నెక్స్ట్ హోనాసా కన్స్యూమర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 23% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో ఏకంగా 186% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 178% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. యాక్చువల్లీ లాస్ట్ 3 quarters నుంచి కూడా హోనాసా కన్స్యూమర్స్ వాళ్ళ నెంబర్స్ లో అయితే మనకి రికవరీ కనపడుతున్నది. సో ఇదే రికవరీ పాత్ మూమెంటం గనక కంటిన్యూ చేసినట్లయితే డెఫినెట్ గా అది కంపెనీకి అయితే పాజిటివ్ కానుంది. నౌ కమింగ్ టు ద బిజినెస్ హైలైట్స్, వీళ్ళ ఈ కామర్స్ బిజినెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే జనరల్ ట్రేడ్ లోని 30% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ మోడర్న్ ట్రేడ్ లో కూడా 30% ప్లస్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ Q4 లోను వీళ్ళ ఫేస్ క్లీన్జర్ వాల్యూమ్స్ లోను వాల్యూలోను మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. షాంపూ వాల్యూలో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ యంగర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్రాండ్స్ అన్ని కూడా 40% ప్లస్ గ్రోత్ అయితే డెలివర్ చేసినట్టుగా ఈ బ్రాండ్స్ లోని స్ట్రాంగ్ గ్రోత్ మూమెంటం అయితే కనపడుతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ ₹3 per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ LIC వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ టోటల్ ప్రీమియం లోని లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని 9.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే గ్రూప్ బిజినెస్ ప్రీమియం లోని 16.26% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఇండివిజువల్ న్యూ బిజినెస్ ప్రీమియం లోని 8.29% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ రెన్యువల్ ప్రీమియం లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ మార్కెట్ షేర్ అయితే స్లైట్ గా తగ్గింది. కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లోని 19.25% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ వీళ్ళ ఏఎం లో 5.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు సెల్ చేసినటువంటి పాలసీస్ లో కూడా 3.7% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ బ్యాంక్ అష్యూరెన్స్ అండ్ ఆల్టర్నేట్ ఛానల్స్ యొక్క పాలసీ సేల్స్ లో మాత్రం 36% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ గ్రాస్ NPA నెంబర్ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని LIC వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ వాట్
వాటెక్ వాబాగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 22.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 25.8% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 28.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు ద ఆర్డర్ బుక్, వీళ్ళ దగ్గర 172 బిలియన్ రూపీస్ వర్త్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా అండ్ రోబస్ట్ రెవెన్యూ విజిబిలిటీ కూడా దీని వల్ల కనబడుతున్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. దీంతో పాటు ఫ్యూచర్ లో కూడా మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ద మిడ్ టర్మ్ అవుట్లుక్, నెక్స్ట్ 3 to 5 years లోను వీళ్ళ ఆర్డర్ బుక్ లోని 3x గ్రోత్ అయితే డెలివర్ చేస్తామని, రెవెన్యూస్ లోని 15 to 20% CAGR చెప్పిన గ్రోత్ డెలివర్ చేస్తామని అండ్ 13 to 15% ఇన్ బిట్వీన్ ఎబిటా మార్జిన్స్ అయితే జనరేట్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వాటెక్ వాబాగ్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ LG ఎలక్ట్రానిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 8.1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 95.7% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఎబిట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 1.08% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 7.58% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 754 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 89 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 692 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ పెరగడంతో పాటు అదర్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగిపోయాయి. దీంతోనే ఈ క్వార్టర్ లో ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పెరగడం జరిగింది. సో ఈ ఎక్స్పెన్సెస్ పెరగడంతోనే మనకి బాటమ్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు ఫైనాన్షియల్ ఇయర్ 27 అవుట్లుక్, వీళ్ళకున్నటువంటి సెగ్మెంట్స్ యొక్క డిమాండ్ అండ్ మార్జిన్స్ ని ఇంప్రూవ్ చేయడం పైన ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని ఫోకస్ చేయబోతున్నట్టుగా, ప్రెసెంట్ కరెన్సీ డిప్రిషియేషన్ అండ్ జియోపొలిటికల్ రిస్క్లు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నా కూడా వీళ్ళు కాన్స్టెంట్ గా కాస్ట్ ఆప్టిమైజేషన్, లోకలైజేషన్ అండ్ అలాగే బెటర్ ఆపరేషనల్ ఎఫిషియన్సీస్ పైన ఫోకస్ చేసి గ్రోత్ ని డ్రైవ్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్ఫో ఎడ్జ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 677 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 316 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 755 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ నైకా వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 28% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 67% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో 313% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ గ్రాస్ మర్చెండైజ్ వాల్యూలో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ నెట్ సేల్స్ వాల్యూలో కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. మెయిన్లీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ బ్యూటీ సెగ్మెంట్ లో కావచ్చు, ఫ్యాషన్ సెగ్మెంట్ లో కావచ్చు మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని నైకా వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈరోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.